Hi friends, welcome back. And today we are going to discussing about how to handle for iframes. Okay, for the iframes we can able to identify by using for clicking. ఇక్కడ మనకు వ్యూ పేజ్ సోర్స్ అండ్ వ్యూ రీలోడ్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ బేస్ చేసుకొని మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా మనకు కావాలంటే వ్యూ పేజ్ సోర్స్లోకి వెళ్తే మనకు ఫ్రేమ్స్ అని కంట్రోల్ ఎఫ్ అని క్లిక్ చేసి ఫ్రేమ్ అని ఎంటర్ చేసామంటే మనకు ఆ ఫ్రేమ్స్ అన్నీ వస్తాయి. ఓకే, మనం డిఫరెంట్ వేస్లో కూడా ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. ఒకవేళ మనకి ఏదైనా ఎలిమెంట్ మనకు ఐడెంటిఫై అవ్వలేదంటే మనకు అక్కడ ఏమన్నా ఫ్రేమ్ ఉందో లేదా అని రైట్ క్లిక్ ఇచ్చి అన్ని చోట్ల చూసుకుంటే ఈ టూ ఆప్షన్స్ అనేవి వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని కూడా మనము చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బేసిక్గా మన ట్యాగ్ వచ్చి ఫ్రేమ్. ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ద్వారా మనకు ఈ ఫ్రేమ్ని మనం స్విచ్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి రిక్వైర్ వచ్చేసి మనకు వాటర్ వేయాలి అండ్ దాని తర్వాత ఇన్స్టలైజేషన్ బ్రౌజరు అండ్ దెన్ మనకు వెబ్సైట్ అనేది తీయాలి. ఓకే, మ్యాక్సిమైజ్ ద బ్రౌజర్. ఓకే, బిఫోర్ దట్ మనము ఈ పర్టికులర్ దాన్ని స్విచ్ చేసేస్తాం. ఓకే, అండ్ దెన్ మనకి ఇక్కడ ఫస్ట్ మనకు ఫ్రేమ్ స్విచ్ అవ్వాలి. ఓకే, కాబట్టి నేను ఫ్రేమ్ 1 అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ బేసిక్గా మన ట్యాగ్ వచ్చి ఫ్రేమ్ మాత్రమే, ఐ ఫ్రేమ్ కాదు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఎస్ఆర్సి అట్రిబ్యూట్. ఓకే, కాబట్టి ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ద్వారా మనం స్విచ్ అవుట్ అవ్వాలి. కాబట్టి ఎస్ఆర్సి అండ్ దెన్ మనకు ఎస్ఆర్సి ద్వారా మనకు ఆ పర్టికులర్ వాల్యూతో మనం డిఫైన్ చేసుకొని స్విచ్ అవుతున్నాం. ఓకే, తర్వాత మనకు ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ వాల్యూ అనేది డిఫైన్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను నేమ్ అట్రిబ్యూట్ ఉంది, నేమ్ అట్రిబ్యూట్ ద్వారా నేను ఇక్కడ తీసుకుంటా. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్ 1 డాట్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ మనకు సెట్టింగ్ ద వాల్యూ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నేమ్ అట్రిబ్యూట్ కింద చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, సేవ్ అండ్ మనకు వెదర్ వాల్యూ స్టోర్ అయిందా లేదా అని చూడడానికి 1 సెకండ్ ఇస్తాను. ఓకే, అండ్ మన ఈజీగా మనకు సెలెక్ట్ అనేది తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీకు ఆ పర్టికులర్ టెక్స్ట్లో మనము ఈజీగా స్విచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి మనకి ఈజీగా డిఫైన్ చేసింది. ఓకే, అండ్ సెకండ్ కేసు వచ్చి ఆ ఫ్రేమ్ ఇన్సైడ్ అనదర్ ఫ్రేమ్ లేకి స్విచ్ అవ్వాలి. ఇది అనదర్ ఫ్రేమ్. ఓకే, ఇది థర్డ్ ఫ్రేమ్ అండ్ ఇందులో మళ్ళీ ఇంకో ఫ్రేమ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం థర్డ్ ఫ్రేమ్ని స్విచ్ అవుదాం. ఓకే, థర్డ్ ఫ్రేమ్ స్విచ్ అవ్వాలంటే పైకి వచ్చామంటే ఈ మనకు థర్డ్ ఫ్రేమ్ యొక్క వాల్యూ. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సెకండ్ ఫ్రేమ్కి. ఓకే, బట్ ఇక్కడ నేను ఏమంటే థర్డ్ ఫ్రేమ్ కాబట్టి మన థర్డ్ ఫ్రేమ్ యొక్క వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇన్సైడ్ దట్ మనకు ఈ టెక్స్ట్ బాక్స్లోకి వాల్యూ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి వాల్యూ నేమ్ అట్రిబ్యూట్ ద్వారా నేమ్ తీసుకుందాం. ఓకే, నేమ్ తీసుకుందాం. ఓకే, నా ఫ్రేమ్ 2 అండ్ నేమ్ అట్రిబ్యూట్ అండ్ మనకు థర్డ్ వాల్యూ హలో వాల్యూ. ఓకే, దీన్ని స్పెసిఫై చేసాం. ఓకే, కానీ ఇక్కడ మనకు ఇంకొకటి సారీ మనకి ఇంకొక ఫ్రేమ్ ఉంది. ఈ ఫ్రేమ్. ఓకే, ఈ ఫ్రేమ్లోకి స్విచ్ అవ్వాలి. ఓకే, ఈ ఫ్రేమ్లోకి స్విచ్ అవ్వాలంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ స్లోగా మనము పైకి వెళ్ళామంటే ఇది బాడీ హెచ్టిఎంఎల్ ట్యాగు డాక్యుమెంటేషన్. ఓకే, ఇక్కడ ఎస్ఆర్సి అట్రిబ్యూట్. ఓకే, ఈ పర్టికులర్ డాక్యుమెంట్లోకి మనం రావాలి. ఓకే, కానీ ఇక్కడ మనం చూస్తే ఐ ఫ్రేమ్ ట్యాగ్. ఓకే, ప్రీవియస్ అన్ని కూడా మనం ఫ్రేమ్ వాడాం. ఓకే, ఇప్పుడు ఏం వాడాలి, ఐ ఫ్రేమ్ వాడాలి. బికాస్ ట్యాగ్ అనేది ఐ ఫ్రేమ్ కాబట్టి. ఓకే, నేను ఇప్పుడు నెస్టెడ్ ఐ ఫ్రేమ్. ఓకే, మనకి ఇక్కడ ఎస్ఆర్సి బిఫోర్ ఐ ఫ్రేమ్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఎస్ఆర్సి అండ్ దెన్ మై వాల్యూ వచ్చి ఇది. ఓకే, అండ్ దెన్ ఎండ్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసి ఈ పర్టికులర్ చెక్ బాక్స్ని చెక్ చేయాలి. ఓకే, మనం ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది స్పాన్. ఓకే, ఇది స్పాన్ కాబట్టి నేను ఎక్స్పాత్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఫార్వర్డ్ స్లాష్ అండ్ స్టార్ సింబల్ ఇచ్చి స్క్వేర్ బ్రేసెస్లో టెక్స్ట్
అండ్ బ్రేసెస్ అండ్ సింగిల్ కొటేషన్లో వాల్యూ. ఓకే, ఇది నా బట్ స్పాన్ ట్యాగ్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను నెస్టెడ్ ఫ్రేమ్ డాట్ స్పాన్. ఓకే, బికాస్ మనకి ఎందుకంటే అక్కడ అదే ఉంటుంది ఒక ట్యాగ్ కాబట్టి. ఓకే, దాన్ని స్పింగిల్ అండ్ ఈ వాల్యూ. ఓకే, డాట్ క్లిక్ ఫంక్షనాలిటీ. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది కాబట్టి డబుల్ కొటేషన్స్లో మన వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూని క్లిక్ చేయాలి. వెదర్ ఇట్ విల్ క్లిక్ ఆర్ నాట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ దాంట్లోకి స్విచ్ అయ్యి థర్డ్ దాంట్లో ఉన్న టెక్స్ట్ బాక్స్లో ఫిల్ చేసి అండ్ ఫోర్త్లో ఉన్నటువంటి ఫ్రేమ్లోకి స్విచ్ అయ్యి దాంట్లో ఉన్న ఒక చెక్ బాక్స్ని చెక్ చేస్తున్నాం. ఓకే, ఇది నెస్టెడ్ ఫ్రేమ్స్ స్విచ్చింగ్ అనమాట. ఓకే, చూడండి క్లిక్ అయింది, ఇది క్లిక్ అయింది ఇక్కడ చూడండి. ఓకే, ఇలా మనకు కంప్లీట్గా ఆ ఫ్రేమ్ని హ్యాండిల్ చేయడానికి అంటే సింగిల్ ఫ్రేమ్ అండ్ మల్టీ ఫ్రేమ్స్ని హ్యాండిల్ చేసే విధానం. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.